హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ న్యూస్ పేపర్'లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని వర్డ్స్ అలాగే గ్రామర్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈరోజు వచ్చిన హెడ్‌లైన్ అంటే ఒక న్యూస్ టాపిక్ ఏంటంటే ఇక్కడ హెడ్‌లైన్ తీసుకుంటే ఇండిఫరెన్స్ అండ్ యాపసీ ఆన్ ఎ క్వైట్ పోలింగ్ డే ఇన్ హైదరాబాద్. సో, ఇండిఫరెన్స్ అన్నా, యాపసీ అన్నా కూడా ఒకటే మీనింగ్. అంటే ఉదాసీనత అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం అనే మీనింగ్ వస్తుంది. 2 సినోనిమ్సే. ఆన్ ఎ క్వైట్ పోలింగ్ డే ప్రశాంతమైన పోలింగ్ డే రోజు ఇవి కనపడ్డాయి అని. అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, నిరాసక్తత ఇవి కనపడ్డాయి హైదరాబాద్‌లో. సో, ఇప్పుడు డీటెయిల్స్‌లోకెళ్తే ద సిటీ లుక్డ్ యాస్ ఇఫ్ ఇట్స్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ వర్ ఎంప్టీడ్ ఇంటూ హోమ్స్ ఆన్ మండే. సో, ఇక్కడ ఏంటంటే సిటీ ఎలా కనపడ్డదంటే ద సిటీ లుక్డ్ అంటే కనపడింది. యాస్ ఇఫ్ లాగా అని. ఎలాగా? ఇట్స్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్ వర్ ఎంప్టీడ్ ఇంటూ ఇట్స్ హోమ్స్ ఆన్ మండే. సోమవారం రోజున ఈ రోడ్లు కానీ, వీధులు కానీ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు అన్నట్టు. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు ఖాళీగా కనపడ్డాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎంప్టీడ్ ఇంటూ సంథింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నదులున్నాయి. నదులు సముద్రంలోకి ప్రవహిస్తాయి అంటాం కదా! ఎగ్జాంపుల్‌కి థాట్ రివర్ ఎంప్టీస్ ఇంటూ పెసిఫిక్ ఓషన్. ఆ నది ప్రవహిస్తుంది అని. సో, ఆ నది పసిఫిక్ సముద్రంలోకి ప్రవహిస్తుంది అని. అలాగా వీళ్ళందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారా అన్నట్టు కనపడ్డదన్నమాట. సో, ద పోలింగ్ డే ఇన్ హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. సో, ఈ కాన్స్టిట్యుయెన్సీస్‌లో అంటే ఈ నియోజకవర్గాల్లో అలా కనపడ్డది. Small motley crowds were seen in queues at the polling stations. ఇక్కడ చూస్తే చిన్న మోట్లీ అంటే ఏంటి రంగురంగుల రకరకాల వ్యక్తులతో కూడిన గుంపులు, చిన్న గుంపులు మాత్రమే వర్ సీన్ అంటే కనపడ్డాయి. ఇన్ క్యూలలో కనపడ్డాయి. ఎక్కడ అంటే అట్ ద పోలింగ్ స్టేషన్స్. అండ్ హడిల్డ్ అరౌండ్ ద డెస్క్స్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ స్టేషన్ 200 meters away from the polling stations. And voter assistance booths set up just outside. సో, ఇక్కడ తీసుకుంటే ఏమంటున్నారంటే అండ్ హడిల్డ్ అంటే ఇక్కడ ఏంటంటే హడిల్డ్ అంటే గుమికూడడం. అరౌండ్ ద డెస్క్‌ల చుట్టూ గుమికూడారన్నమాట. అంటే ఇవి చిన్న గుంపులు ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్. ఈ పార్టీలకు సంబంధించిన గుంపులు అక్కడ మనకు కనపడ్డాయి. స్టేషన్ 200 meters అవే ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్స్. అండ్ ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ సెటప్ జస్ట్ ఔట్ సైడ్. సో, ఇవి మాత్రమే మనకు అక్కడ కనపడ్డది అని. ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ అంటే ఓటర్లకు సహాయం చేసే బూత్స్ సెటప్ జస్ట్ ఔట్ సైడ్. బయట మాత్రమే ఇవి కనపడ్డాయి అని. సో, senior citizens who were unable to walk on their own were being brought on wheelchairs into the polling stations by volunteers, some of them frantically surrounded by the shutterbugs aiming for a good shot. సో, ఇక్కడేంటంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు? వృద్ధులు. హూ వర్ అనేబుల్ టు వాక్ నడవలేని వాళ్ళు. అనేబుల్ టు వాక్ అంటే నడవలేని వాళ్ళు. సో, ఆన్ దేర్ ఓన్ అంటే వాళ్ళంతట వాళ్ళు నడవలేరన్నమాట. అలాంటి వాళ్ళు బీయింగ్ బ్రాట్ అంటే వాళ్ళని అంటే తేబడుతూ ఉన్నారు. అంటే తీసుకొస్తూ ఉన్నారు. బీయింగ్ బ్రాట్ ఆన్ వీల్ చైర్స్ మీద తీసుకొస్తూ ఉన్నారన్నమాట. బీయింగ్ బ్రాట్ అంటే దే ఆర్ బ్రింగింగ్ దెమ్ అని దీన్ని పాసివ్ స్ట్రక్చర్‌లో చెప్పడం జరిగింది. బీయింగ్ అంటే తేబడుతూ ఉన్నారు. బీయింగ్ తర్వాత V3 బ్రాట్. సో, అలా తేబడుతూ ఉన్నారు. ఇంటూ ద పోలింగ్ స్టేషన్స్ బై వాలంటీర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఫ్రాంటికల్లీ సరౌండెడ్. చూడండి ఇక్కడ ఫ్రాంటికల్లీ అంటే పిచ్చిగా అని. సరౌండెడ్ అంటే అంటే వాళ్ళని చుట్టుముట్టారన్నమాట.
by the shutterbugs. సో ఇక్కడ మనకు కొత్త వర్డ్‌ని గమనించొచ్చు. అదేంటంటే సో షట్టర్ బగ్స్ అంటే ఏంటంటే వీళ్ళని అంటే ఫోటోలు తీస్తుంటారు పిచ్చి పిచ్చిగా. అంటే వీళ్ళు ప్రొఫెషనల్స్ కాదు కానీ వీళ్ళకు ఫోటోలు తీయడం అనేది ఒక పిచ్చన్నమాట. వీళ్ళని షట్టర్ బర్గ్స్ అంటాం. ఎయిమింగ్ ఫర్ ఎ గుడ్ షాట్ మంచి ఫోటో కోసం కష్టపడుతూ ఉన్నారన్నమాట వీళ్ళు. సో వీళ్ళు అంటే వీళ్ళని చుట్టుముట్టారన్నమాట. సో ఐ హావ్ నెవర్ బీన్ ఫోటోగ్రాఫ్డ్ సో మచ్ ఇన్ మై లైఫ్. chuckled Rajendra Prasad, an aged voter who arrived at his polling station in the sprawling campus of AV College, Domalgooda. సో ఈయన ఏమంటున్నారంటే ఫలానా వ్యక్తి ఏమంటున్నారంటే ఐ హావ్ నెవర్ బీన్ ఫోటోగ్రాఫ్ నేను ఇంత అంటే చూడండి ఇక్కడ చూడండి ఐ హావ్ నెవర్ బీన్ ఫోటోగ్రాఫ్డ్ అంటే నన్నెవరు అంతగా ఫోటో తీయలేదు. అంటే నేను తీయబడలేదు అంటే ప్యాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. ఐ హావ్ నెవర్ బీన్ ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ వర్బ్‌గా ఉపయోగించబడింది. అంటే నేను ఎప్పుడు అంత ఫోటో తీయబడలేదు. ఐ హావ్ నెవర్ బీన్ ఫోటోగ్రాఫ్డ్ సో మచ్ ఇంత నన్నెవరు ఫోటో తీయలేదు ఇన్ మై లైఫ్. చక్కిల్డ్ రాజేంద్ర ప్రసాద్ అండ్ ఏజ్డ్ ఓటర్ హూ అరైవ్డ్ అట్ ద పోలింగ్ స్టేషన్. సో రాజేంద్ర ప్రసాద్ అనే ఓటరు వృద్ధుడైన ఈ ఓటర్ నవ్వుతూ చక్కిల్డ్ అంటే ముసి నవ్వులు అంటారు కదా! చిన్నగా నవ్వడం అన్నమాట. సో అలా నవ్వుతూ నన్ను ఇంతవరకు ఎవరు ఇంత ఫోటోలు తీయలేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇంకో కొత్త వర్డ్ చూడొచ్చు. స్ప్రాలింగ్ క్యాంపస్ అని. స్ప్రాలింగ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం స్ప్రాలింగ్ అన్న వర్డ్‌ని చూడొచ్చు. స్ప్రాలింగ్ అంటే ఏంటంటే విశాలమైన ప్రదేశం అన్నమాట. అంటే ఒక చెల్లాచెదురుగా ఉన్న విశాలమైన ప్రదేశం. సో గజిబిజిగా ఉన్న ప్రదేశం అనే సందర్భంలో ఇక్కడ స్ప్రాలింగ్ క్యాంపస్ ఆ క్యాంపస్ అలా విశాలంగా ఉంది. చెల్లాచెదురుగా అంటే గజిబిజిగా ఉంది అని. సో దోమలగూడలో. He was one among the several senior citizens who exercised. సో ఇక్కడ తీసుకుంటే మనం ఫ్రాంచైజ్ అన్న వర్డ్‌ని చూడొచ్చు. ఇక్కడ ఏమంటున్నాం? He was one among the several senior citizens who exercised their franchise before 10 AM for fear of the rising sun. ఇక్కడ తీసుకుంటే ఈయన వాళ్ళలో చాలా మందిలో ఒకరు. అమాంగ్ అంటే వాళ్ళలో అని. అమాంగ్ ద సెవరల్ చాలా మంది సీనియర్ సిటిజన్స్‌లో వృద్ధుల్లో ఒకరు. హూ అంటే రిలేటివ్ ప్రొనౌన్. హూ ఎక్సర్సైజ్డ్ దేర్ అంటే ఎవరు అంటే ఇక్కడ వీళ్ళు ఎక్సర్సైజ్ దేర్ ఫ్రాంచైజ్ అంటుంది. ఇక్కడ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే జనరల్‌గా ఫ్రాంచైజ్ అంటే ఏదైనా ఒక వస్తువుని అమ్ముకోవడానికి ఒక రైట్ అని. కానీ ఇక్కడ కూడా రైటే. ఏం రైట్ అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వినియోగించుకోవడానికి కా కావాల్సిన రైట్ అన్నమాట. అంటే ఇక్కడ ఓటేయడానికి మనకు ఉన్న రైట్‌ని ఇక్కడ ఫ్రాంచైజ్ అంటున్నాం అన్నమాట. సో ఈ రైట్‌ని ఈయన 10 లోపలే 10 కన్నా ముందే వినియోగించుకున్నాడు. ఎందుకంటే ఫర్ ఫియర్ ఆఫ్ ద రైజింగ్ సన్ అంటే వినియోగించుకోవాలనుకున్నాడు. ఎందుకంటే సూర్యుని ప్రతాపానికి భయపడి ముందే వాళ్ళలో ఈయన కూడా ఒకడు. సో a few of them were seen having their breakfast and taking medicines right inside the campus after casting their vote. సో చాలా అంటే వాళ్ళలో కొంతమంది a few of them అంటే ఒక కొంతమంది అని. a few of them was seen కనపడ్డారు. having అంటే ఇక్కడ having అంటే తింటూ ఈటింగ్ అని. దే బ్రేక్‌ఫాస్ట్ తింటూ కనపడ్డారు. అండ్ టేకింగ్ మెడిసిన్స్ మందులు తీసుకుంటూ కనపడ్డారు. రైట్ ఇన్‌సైడ్ పోలింగ్ అంటే క్యాంపస్ లోపలే మందులు తీసుకుంటూ టిఫిన్ తింటూ కనపడ్డారన్నమాట. ఎప్పుడు అంటే ఆఫ్టర్ కాస్టింగ్ దేర్ ఓట్. ఇక్కడ కాస్టింగ్ దేర్ ఓట్ అంటే ఓటేసిన తర్వాత వీళ్ళు ఇలా కనపడ్డారు. ఎందుకంటే 10 లోపలే ఓటేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి. సో అదన్నమాట. ఈ కాంటెంట్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.